వస్తుంటే కార్ దిక్కుండా అక్కడ ఆపేశారు కదా. అదే ఇంత లావు కర్రలు పట్టుకుని ఉంచుంటే లడ్డూకి సంబంధించినటువంటి బ్యానర్ తో నాకు సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. భక్తులే పెట్టారని చెప్పే ప్రయత్నం. అప్పుడు నీకు సంబంధం లేనప్పుడు నీ వాడు ఎందుకు కర్ర పట్టుకుని ఉంచున్నట్టు? దేవుడి పేరుతో కర్రలతో రోడ్డు మీద నుంచుంటారా? అది హిందుత్వవాదులు నుంచున్నారంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు నుంచున్నట్టు? ఆ పోస్టర్ కి పెట్టింది దేనికి? ఎన్టీఆర్ విగ్రహానికి. అక్కడ ఒక విచిత్రమైన పని కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో రంగా విగ్రహం పెట్టి రంగా సర్కిల్ అని పేరు పెట్టారు. అప్పుడు మేయర్ స్వయంగా మేయరే వచ్చి ఇనాగరేట్ చేశారు దానికి. కరెక్ట్ గా దాని పక్కన అంతకంటే పెద్ద విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఇప్పుడు అది ఎన్టీఆర్ సర్కిల్ చేశారు. ఆ ఎన్టీఆర్ బొమ్మకే పెట్టింది ఇది. ఎన్టీఆర్ బొమ్మకే దిమ్మకి అతికిచ్చారు. అది దాన్ని తీయడానికి ఇతను వస్తే కొట్టారు, ఇదే మీదకి వచ్చారు. అలం కొడక అని చెప్పి తిట్టిపోశారు. అప్పుడు ఇతను రెచ్చిపోయి తిట్టాడు. కాబట్టి ఇతను వాళ్ళని తిట్టకుండా చంద్రబాబుని తిట్టాడు. తిట్టింది తప్పే, బట్ ఈవిడెవరో తిట్టింది అని పక్క వెళ్ళిపోయింది. ఆవిడది ఇంతకుముందు నీతులు ఉన్నాయి, బూతులు తిడతారా అది ఇదని. ఆవిడే బూతులు తిడుతుంది అనమాట. అంటే తిట్టే హక్కు మాకు మాత్రమే ఉంది, తిట్టించుకునే బాధ్యత మీది. ఇప్పుడు పట్టాభి తిడితే తిట్టించుకోవాలి జగన్, రఘురామకృష్ణ తిడితే తిట్టించుకోవాలి జగన్. వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే తప్పు, అరాచకం.